UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, అలాగే మాస ఫలితాలు, లైఫ్కి సంబంధించి ఎన్నో విషయాలు మనకు వివరిస్తూ ఉంటారు. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు పండగలకి సంబంధించి మాట్లాడబోతున్నాం. సెప్టెంబర్ మాసం వచ్చిందంటే మనందరికీ చాలా ఇష్టదైవం. ఏ పని తలపెట్టినా ముందుగా పూజించే భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వినాయకుడు. సో ఎందుకు వినాయకుడిని ప్రథమంగా పూజించుకుంటాం, అసలు పూజా విశేషాలు, అవతారాలు, అలాగే వాహన విశేషాలు, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా. సో వీడియోస్ ఎక్కడా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మేడం. నమస్కారం. అయితే ఒక్క విషయం చెప్పండి మేడం, మామూలుగా ఇంట్లో ఏదన్నా శుభకార్యాలు జరిగేటప్పుడు ఈ పూజ చేయటం అనేది కామన్. అయితే ఇంట్లో ఎవరైనా ఆ సంవత్సరంలో ఏదైనా అనుకోని సంఘటనల వల్ల మరణించినా కానీ అయినా వినాయకుడిని పెట్టుకొని పూజలు అనేవి జరిపించవచ్చు అంటారు. పూజలు జరిపించవచ్చు, కరెక్టే. కానీ ఏంటంటే మన పేరు అవన్నీ సంకల్పం చేయడం అనేది కష్టం. 1 year వరకు యూజువల్ గా ఇవాళే ఎవరో అడిగారు నన్ను, నేను నిత్య పూజలు చేసుకోవచ్చు. నిత్య పూజలు చేయడం అనేది ఉంది, వ్రతాలు అలాగా. ఎందుకంటే పురాణంలో చెప్పింది, పెద్దవాళ్ళు చెప్పింది మనకి. ఆ వ్రతాలు కానీ లేకపోతే మన పేరు మీద ఒకటి, ఎస్పెషలీ దగ్గర వాళ్ళు, ఆ ఇంటి పేరు వాళ్ళు పోయారు అంటే, సో వ్రతాలు కానీ లేకపోతే ఇప్పుడు తోరణం కట్టుకోవడం కానీ ఇట్లాంటివి మన పేరు మీద సంకల్పం చేసుకోవడం కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నిత్య పూజలు అనేవి వినాయకుడికి ఎప్పుడైనా చేయొచ్చు. అలాగే గ్రహాలకు కూడా మనం చెప్తూ ఉండొచ్చు, తప్పక చేయొచ్చు అనమాట. ఇదే 1 month తర్వాత కంటిన్యూ చేయొచ్చు అని చెప్తాం. కానీ ఇప్పుడు పండగ వాతావరణం అని చెప్పాం మనం. ఇప్పుడు ఇవన్నీ పూజలు పండగ వాతావరణాలు ఉంటాయి, ఇవన్నీ ఉండకూడదు. ఎందుకంటే ఈ ఇంట్లో ఇలా జరిగింది, అందుకోసం అని మనం సెలబ్రేషన్స్ చేసుకోవట్లేదు. అందుకని కలుసుకోకూడదని ఎవరు అనట్లేదు. తప్పక కలుసుకోవచ్చు, పూజలు చేయొచ్చు, నిత్య పూజలు చేయొచ్చు. మనం చేసేది ఏంటంటే మన గుళ్ళకి వెళ్ళినా కూడా దండం పెట్టుకుని వస్తాం. పేరు మీద మీరు ఏంటంటే ఒక అర్చన కానీ, అష్టోత్తరం కానీ, పూజ కానీ మీ పేరు మీద, మీ గోత్రం మీద చేయకూడదు అని చెప్తాం 1 year వరకు. 1 year తర్వాత మనం కంటిన్యూ చేయొచ్చు. అలాగే ఇది ప్రతిమను పెట్టుకుని చేసుకున్నా కూడాను ఏంటంటే సంకల్పం చేసుకోవడానికి ఉండదు. సో తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ పెట్టుకోకూడదు అని నేను చెప్పలేదు, ఇవాళే అడిగారు మార్నింగ్ నన్ను. సో నేను నిత్య పూజలు చేసుకోండి మీరు. ఎక్కువ ఏంటంటే లైటింగ్ చేసి ఇల్లునేమో అలంకారం చేసి ఇవన్నీ చెయ్యం కదా. సో ఇవన్నీ చేయకూడదు అనేది పెద్దలు చెప్పిన మనకి ఒక మాట అన్నమాట. దాన్ని పాటించవలసిందే. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పండి. మామూలుగా ఇంట్లో పిల్లలు బాగా చదువుతూ ఉంటే వీడు పుడుతూనే దాన్ని ఏమంటారు, వినాయకుని అనుగ్రహంతో పుట్టారు అని అంటారు. ఎందుకు అంటే ఓన్లీ వినాయకుడికి మాత్రమే ఎందుకు ఈ చదువుల తల్లి అంతటి అనుగ్రహాన్ని ఇవ్వడం జరిగింది? మిగిలిన ఇంతమంది దేవతలు కాకుండా మనం సరస్వతి ఉంది, అసలు అది వినాయకుడు కూడానే ఉంటారు అని చెప్తూ ఉంటారు. సో ఎందుకు ఆ విషయం చెప్పండి. సో తప్పక ఏంటంటే దేనికైనా, చదువుకైనా మనకి ముందు వచ్చేది విఘ్నాలే. దేనికైనా అదే వస్తుంది. కానీ ఎక్కువ చదవాలి, పై చదువులకి అందాం. ఎక్కువ అనుగ్రహం కావాలంటే అన్ని దేవుళ్ళ అనుగ్రహంలో ఉండాలి, నేను కాదనట్లే. బట్ ఏంటంటే ముఖ్యంగా వినాయకుడికి ఎందుకు చెప్తామంటే అవి ఈజీగా అయిపోయే ఒక పని అనుకుందాం. ఆబ్స్టికల్ లేకపోతే ఈజీగా అయిపోదు, మనకు అడ్డంగాలు రాకపోతే ఈజీగా అయిపోతుంది. సో ఏదైనా చదువైనా అంతే కదా. మనం చదువు అంటే ఏదో 10th standard 12th standard వరకు కాదు, మనం మాట్లాడేది పై చదువుల గురించి. సో పై చదువులు ఇదివరకు ఏంటంటే వేరే చోటకి వెళ్ళి చదవవలసి వచ్చేది. యూనివర్సిటీస్ లేవు, స్కూల్స్ లేవు. సో విఘ్నాలు రాకుండా ఇప్పుడు రోడ్ మీద నడుచుకుంటూ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని మైల్స్ వెళ్ళి చదువుకునే వాళ్ళు. అలాగే నదులు దాటి చదువుకునే వాళ్ళు పోవాలంతమంది. అంటే లేక్స్ అందాం, నదులు అనద్దు మనం, లేక్స్ దాటి కూడా చదువుకునేవాడు. అంటే ఇదివరకు ఆ కాలంలో లేవు, ఎక్కడికో వెళ్ళి చదువుకోవాలి. సో విఘ్నాలు అనేవి కామన్ అట్ దట్ టైం. నాట్ ఓన్లీ దట్, ఏంటంటే మనకి అప్పటికి తెలియదు, అప్పుడు వాట్సాప్ లేవు కదా, ఫోన్లు కూడా లేవు ఇవన్నీ వచ్చినప్పుడు. సో చదువులకు కూడా ఫస్ట్ ఎప్పటికైనా, ఇప్పటికీ జాతకం చూసినప్పుడు చదువు బాగా సాగాలి అన్నప్పుడు మనం ఫస్ట్ విఘ్నేశ్వరుని కొలవమంటాం. ఓకే. సో చదువుకోమంటాం. అలాగే పై చదువులు చదువుకోవాలి, నేను ఫారిన్ లో వెళ్ళి చదువుకోవాలి అన్నప్పుడు గరికతోటి పూజ చేయమంటాం. ఎందుకంటే గణపతికి ఇష్టమైనది గరిక అనేది మనం అసైన్ చేస్తున్నారు అనమాట. మనం చేయలేదు,
పూర్వీకులే చేస్తున్నారు, మనకి చెప్పారు, మనం అది పాటిస్తున్నాం అంతే. సో జనరల్ గా ఏంటంటే ఎవరైనా బుక్ ముట్టుకుంటేను అన్నట్టు పాకుతున్న పిల్లలు బుక్స్ ముట్టుకుంటారు, అందరూ పెడతారు కదా అక్కడ విఘ్నేశ్వరుని దయ ఉంది అని చెప్తూ ఉంటారు. సో ఎందుకంటే బేసిక్ గా లక్ష్మి, సరస్వతి, గణపతిలో ఉన్నారు అనుకుని ఏంటంటే రూపాలు కూడా మనం చూసామంటే ఆ రూపాలు ఉన్నాయి అన్నమాట. సో అలాగే నేను చెప్పినట్టు తాంత్రిక రూపం కూడా ఉంది. సో ఏదైనా ఫాస్ట్ గా చేయాలంటే అదొకటి. రెండోది నేను ఇందాక చెప్పినట్టు మెమరీ పవర్, చదువుకు మనకు అది కావాలి కదా మరి. మెమరీ పవర్ ఎప్పటికైనా నేను ఒక ఎలిఫెంట్ కి ఎక్కువ ఉంటుంది, నేను ఇందాక ఆ మాట చెప్పాను నేను. సో వినాయకుడికి మెమరీ పవర్ అనేది అంత ఉంటుంది. అంటే ఒక్కసారి చూస్తే గుర్తు పెట్టుకోవాలి, అంత మెమరీ ఉన్న వాళ్ళు ఎంతో చదువుకోగలరు, ఎంతో సాధించగలరు. సో అందుకోసం అని వినాయకుడు అనుగ్రహం ఉంది అని చెప్తూ ఉంటారు అనమాట. అదొకటి కాకుండా వాహనం మీద కూర్చుని ఫాస్ట్ గా ఎక్కడికైనా వెళ్ళిపోగలరు. ఇవి రెండు చాలా ముఖ్యం, ఎస్పెషలీ చదువు విషయంలో. పూర్వీకం మనం చూసామంటే, ఎందుకంటే అన్ని ఫారెస్ట్ కూడా, జంగల్స్ కూడా దాటి వెళ్ళాలి చదువుకోవడానికి. సో ఒకళ్ళు గురువు కింద చదువుకుని వెళ్ళాలి, గురు శిష్య పరంపర అనేది ఉండేది అప్పుడు ఆ టైం. సో అదొకటి కాకుండా మెమరీ పవర్, అలాగే ఎక్కడికైనా వెళ్ళే ఒక పరిస్థితి రావాలి అని చెప్పుకోవడానికి మనం గణపతిని అంటే గణపతి అనుగ్రహం ఉంది అని చెప్పుకుంటాం. చదువులకి తల్లి సరస్వతియే, కానీ గణపతి అనుగ్రహం ఉండాలి కదా. విఘ్నాలు లేకుండా అన్ని జరగాలి అంటే మెమరీ మోస్ట్ ఇంపార్టెంట్. వినాయకుడికి సంబంధించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు మ్యామ్, ధన్యవాదాలు. సో అదండి వినాయకుడికి సంబంధించిన పూర్తి వివరణ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసి ఎలా అనిపించింది స్పెషల్ ప్రోగ్రామ్ అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మేడంని మీరు కలవాలి అనుకుంటే జాతకాలకు సంబంధించి కానీ లేదా లైఫ్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్తో మీరు మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.